ఫినిష్ యువర్ గాడ్ గివెన్ వర్క్, కంప్లీట్ యువర్ గాడ్ గివెన్ వర్క్స్. దేవుడు ఏం అప్పగించాడో అప్పుడు పూర్తి చేయడానికి కొంచెం కాదు, అలగలగా కాదు, సంపూర్ణంగా, కంప్లీట్గా, పర్ఫెక్ట్గా, నమ్మకంగా, సంపూర్ణంగా, సమృద్ధిగా మనం దేవుడు ఇచ్చినటువంటి పని. అది ఏ పనైనా సరే అప్పగించాలి. చిన్న పని పెద్ద పని లేదు, ఏ పనైనా చేసి మేము మార్చాలి ప్రభుని. దేవుడు సంపూర్ణం చేశాడు రక్షణ కార్యం. మాటలు చెప్పాలంటే రక్షణ కార్యం కంప్లీట్ చేశాడు, ఫినిష్ చేశాడు. కనుక ప్రజలారా అని నా ప్రవర్తన ద్వారా, మన ప్రజల ద్వారా ఏమని చెప్పాలంటే మనం రక్షించబడడానికి, పరలోకం వెళ్ళడానికి యేసు మొత్తం పని చేశాడు అని చెప్పడమే సువార్త. వాళ్ళ స్నేహితులు వాళ్ళు సిద్ధి కొరకే కదా రకరకాల పనులు చేస్తారు, వాళ్ళని చేసేసాడు. అది రక్షణ కార్యం గురించి. దేవుడు ఏమన్నా అప్పగిస్తే ఇంట్లో మనం కంప్లీట్ చేయాలి ఆ పనిని. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. లేకపోతే ఇందాక గారు కూడా మంచి మాట చెప్పారు. అంటే మూడు మాటలు కూడా మనుషులకు వస్తాయి. ఇల్లు మీద 3 మాటలు కూడా ఇతరులకు వస్తాయి. తర్వాత మాటలు ఆయనకి దేవునికి మధ్యలో ఉండేటువంటి సంగతి అని చక్కగా విభజన చేశారు. మంచి విషయం, గమనించవలసిన విషయం కాదు. నేను గమనిస్తూ మీకు ఒకసారి దాన్ని అర్థం చేస్తున్నాను. రైట్, చివరి మాట ఇలా చదువుకొని మనం ఒక మాట తెచ్చుకుని ప్రార్థన చేస్తాం. అది దేవుని వాక్యంలో ఎంతో తేటగా లూకాసు సువార్తలో ఈ చివరి మాట రాయబడింది. చదువుతూ ఉన్నాను. 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. 23 చదువు. ఓకే. ఆయన ఈరోజు చెప్పి ప్రాణం విడిచాడు. రైట్, హల్లెలూయా. ముగింపులోకి వెళ్తున్నాం. 7వసారి గట్టిగా కేక వేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని తండ్రి చేతి ఇక్కడ విడిచిపెట్టి, ప్రాణం ఇక్కడ విడిచిపెట్టిస్తుంది కదా, ఆత్మని ఆయన తండ్రి దేవునికి అప్పగించాడు. కాబట్టి ఏంటి రిఫ్లెక్ట్ అవుతాం దీనిలో నుంచి? 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఒకటి తండ్రి అని పిలిచాడు, చూసారా? లూకాసు వార్తలో మొదట మనం 23:32లో చూసాం. తండ్రి వీరేం చేస్తున్నదో వీరు ఎరుగరు, కనుక వీరు క్షమించాలని ప్రార్థన చేశాను. అలా పిలిచాడు, అలా ప్రార్థన చేశాను. ఇక్కడేమో ప్రాణం విడిచి ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రభువైన యేసయ్య తెలియచేయడం. లో నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఇస్తున్నటువంటి మాట మీద 7వ మాట మనకు బోధిస్తుంది. అందులో ఉన్న బోధ ఏంటి, అందులో ఉన్న సుబోధ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారికి తండ్రి దేవుని మధ్యలో ఉన్న సంగతి గమనించి ఎప్పుడు ఒక విషయం గమనించాలి. మన రిలేషన్ విత్ గాడ్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇష్టపడతాం. ఫాదర్ గాడ్, ఫాదర్ సన్ రిలేషన్, తండ్రి కుమారుడు, తండ్రి తల్లి, ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ లాగా భూమి మీద మన తల్లిదండ్రులు పిల్లలు మధ్యలో ఎట్లాంటి సంబంధంతో దేవుడితో విశేషంగా మన సంబంధం, ఫాదర్ చిల్డ్రన్ రిలేషన్, తండ్రి తల్లిల ఆ బంధం అనేది మనం ఎప్పుడు కూడా స్థిరపరచుకోవడానికి ఇష్టపడాలని మనం రక్షించబడ్డాం. అయితే గమనించండి, మన రిలేషన్ దేవునికి మనం పిల్లలమే. అందరూ అంగీకరించారు, అందరూ ఆయన యొక్క పిల్లలు అని యోహాను తన యొక్క సువార్తలో తెలియజేస్తారు. యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరించారు? వారందరూ ఏమంటారు? ఆయన పిల్లలకు. We are all his children. అది రిలేషన్. యేసుని నమ్మగానే దేవుడితో మనకు ఏర్పడిన రిలేషన్ అది అన్నమాట. ఆయన పిల్లలం అయిపోయాం. ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు ఎఫ్సీ పత్రికలో నుండి మనం చదివితే, ఒకప్పుడు మనం ఉగ్రతకు పిల్లలం, చిల్డ్రన్ అందర్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు పిల్లలు, ఉగ్రత పిల్లలు, ఆయన పాపానికి పిల్లలు, ఆయన పాపానికి సరిపోతాం, ఆయన పాపానికి వారసులు, నరకంలో వేసేయడానికి వారసులు. అలాంటి చిల్డ్రన్, ఉగ్రత పిల్లలు. మర్చిపోకండి,
ఉగ్రత పిల్లలు. అది రక్షణ అంటే దేవుని ఉగ్రతలో నుండి మనల్ని రక్షించాడు, ఆయన పిల్లలుగా మనం చేశాడు. అది ఇప్పుడు ఎవరు మనం చిల్డ్రన్ ఆఫ్ గాడ్. రక్షించబడిన వారు ఎవరు? క్రియేషన్ ఆఫ్ గాడ్ ఓన్లీ. దేవుడు సృష్టించాడు వాళ్ళు. ఆ మనుషులందరూ క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టించిన మనుషులు. దేవుడు సృష్టించిన మనుషులమైన వాళ్ళతో పాటు మన అందరూ తెచ్చులోకి రాకం ప్రభు దగ్గర రాకములు ఎవరిని అంటే ఉగ్రతకు పిల్లలు. దేవుడు సృష్టించబడిన పాపం చేసి ఆదామునందు మనమందరూ ఉగ్రతకు పిల్లలు అయిపోతే ప్రభు వచ్చి మనల్ని రక్షించి ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన మరణ పునరుత్థానాల ద్వారా, విశేషంగా ఆయన మరణ పునరుత్థానాల ద్వారా ఆయన ఏం చేసిందంటే పాపాన్ని పరిహారం చేసేసి కడిగేసి శుద్ధీకరించి మనల్ని దేవుని పిల్లలుగా చేశారు. హల్లెలూయా. దేవుని పిల్లలు. నా కులం ఏంటో తెలుసా? నా మతం ఏంటో తెలుసా? మా ఊరు ఏంటో తెలుసా? నాకు ఎంత బాగా ఉంటుందో తెలుసా? అది కాదు మన యొక్క ప్రివిలేజ్, భాగ్యం. ఈ భౌతిక భాగ్యాలు కాదు, ఈ పేరు ప్రఖ్యాతులు కాదు. మన ఐడెంటిటీ ఏంటంటే దేవుని పిల్లలు. తండ్రి అన్నప్పుడు పాపానికి పరిహారం అయిపోయింది, ఇప్పుడు ప్రాణం పెట్టేస్తున్నాడు కాబట్టి ఆ పని అయిపోయింది. ఎవరో మాటలో చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అని గట్టిగా టెక్ వేశాడు. 6వసారి 7వసారి ఇంకా తండ్రి ప్రాణం వదిలే ముందు ఆ పని పరిహారం అయిపోయింది కాబట్టి నీకు నాకు మధ్య 3 గంటలు వదిలేసాను నన్ను. దేవా నువ్వు దేవుడు అయిపోయావు. దేవుడు చేసినటువంటి మనిషిగా నేను ఉండిపోయాను. నేను నీకు నాకు మధ్యలో ఏదో తండ్రి తింపడింది 3 గంటల కాలం. తిరిగి దాన్ని రీఎస్టాబ్లిష్మెంట్ విత్ రిలేషన్షిప్ విత్ గాడ్. తిరిగి మొదటి నుంచి మొదటి మాట నుంచి చివరి మాట వచ్చే దాకా కూడా, మొదటి మాట నుండి చివరి దాకా 6వ మాట దాకా చూస్తే దేవుడు యేసుక్రీస్తుగానే ఉన్నాడు తప్ప ఆ తండ్రి తల్లి బంధం తిరిగి కలపబడింది ఎక్కడ, రీయూనియన్ అయింది ఎక్కడ అంటే ఆత్మ యొక్క అప్లికేషన్లో రిలేషన్ దేవుడితో స్ట్రాంగ్ గా ఉంచుకున్నారు. అదొక పాఠం. 2వ పాఠం చెప్పిన అనిపిస్తాను సులువుగానే. ప్రాణాలు పోయేదాకా కూడా మా ఆత్మ ఆయనకు అప్పగించుకోవాలన్న స్పృహతో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆయన స్పిరిట్ ఆయన ఇచ్చినటువంటి దేహాన్ని ఆయనకి ఆఫర్ చేయాలి. వరలిషన్ ఆఫర్ యువర్ బాడీస్. రామభద్ర బాడీని ఆఫర్ చేయాలి. మరి యేసుక్రీస్తు గారిని పట్టుకొని ఆయన తన గర్భంలో ఉన్నాడు యేసుక్రీస్తు గారు. అప్పుడేమందంటే యేసుక్రీస్తు గారిని ఆత్మీయంగా పట్టుకొని నేను నా రక్షకుడు, నా ఆత్మ, నా ప్రాణం, నా దేహం అని ఆమె మొత్తంగా ప్రభుని స్తుతించు. ఆమె కూడా ఆరాధన చేసి క్రిస్మస్ పాట, మరియ పాట మనం చదివితే లోకస్వార్తలోనే మనకు అర్థమవుతుంది. ప్రభు నిర్జీవంగా ఆయన మన కోసం యాగం అయిపోతే, ఆ నిర్జీవ యాగం అయితే పౌలు అక్కడ రామభద్ర 12 సజీవ యాగంగా ఈ శరీరాన్ని ఆయన సమర్పించుకోండి. శరీరం సమర్పించండి, మనసు సమర్పించండి, హృదయం సమర్పించండి. చివరికి ఆత్మని ఆయన చేతిలో పెట్టడానికి మనం ఇష్టపడాలి. ఆయన ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి ఆయనకే ఇచ్చేటట్టుగా యేసు ప్రభు గారు ఉన్నారు. ఆయన మర్చిపోకండి. మనం యేసు ప్రభు గారి దగ్గర ఆ మాట మనం చక్కగా అర్థం చేసుకుంటాం. మీరు ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవాలి అని మీకు నాకు వచ్చే ఒక వ్యక్తిని దేవుని వాక్యంలో అలా చదువుతానంటే ఏంటని అంటే చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 59వ వచనం అలాగే 60వ వచనం చదువుతాను. నేను గట్టిగా చదివి పేర్లు మోస్తాను. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం ఈలోకై రాశాడు ఆయన గురించి. 7వ అధ్యాయం 59, 60. ప్రభువును గురించి మొరపెట్టించు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మీరు శపను పలుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టారు. యేసు ప్రభువా తన ఆత్మ నేను దేవునికి అప్పగించను. శపను చేశాడు. సిలువ మీద వదిలేడు, ప్రాణం వదిలేడు, ఆత్మ అప్పగించాడు. దేవుని నుండి ప్రాణం వదిలేడు, ఆత్మని దేవుడికి అప్పగించాడు. ఆత్మని
దేవునికి అప్పగించడం అనేది యేసు దగ్గర తెలిసిన స్టెఫను, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, రిసీవ్ చేసుకో అని పలికి రాళ్ళతో కొడుతుంటుంటే ఇంకా చిన్న ప్రాణం ఉంది. మా కాళ్ళు వేసి రాళ్ళతో కొడుతున్నారు, రాళ్ళతో కొట్టిరి ఉందా? అలా పలుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. రాళ్ళతో కొడుతుంటుంటే ఏమన్నాడు చూడండి, అతడు మా కాళ్ళు. ఈరోజు ఫ్రైడేలో స్టెఫన్ గురించిన ఈ కంక్లూజన్ తో ధ్యానం చేస్తే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. స్టెఫన్ సంగతి చూడండి, మా కాళ్ళు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు. ఎవరు చేస్తారు ఇక్కడ ప్రార్థన? మొదటి మాటలో శిలువ మీద, చివరి మాటలో శిలువ మీద యేసు ప్రభువారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు క్షమించు అని దాన్ని శిక్షించి శిలువ వేసిన వారి కోసం ప్రార్థన చేస్తే, స్టెఫన్ కూడా రాళ్ళతో కొడుతున్నారు. రాళ్ళతో కొడుతుంటుంటే దెబ్బ తగులుతుంది, డబ్ డబ్ అని పడుతుంది, టపటపా రాళ్ళు కొడుతుంటుంటే నెత్తి మీద, కళ్ళు మీద, ముక్కు మీద, చెవుల మీద, ప్రైవేట్ పార్ట్స్ మీద, తన శరీరం అంతా పడుతుంటే నొప్పి నొప్పి బాగా బాగా రక్తం కాలిపోతుంది. ఆ పరిస్థితుల్లో ప్రభువా చేర్చుకోవాలని తర్వాత రెండవ పాయింట్, ప్రేయర్ పాయింట్స్ చూడండి ఎలా ఉన్నాయి. మన ప్రేయర్ పాయింట్స్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. ఫస్ట్ ప్రేయర్ పాయింట్ క్షమించు అని చేసినట్టే తప్పు చేశాడు. అలాగే సెకండ్ ప్రేయర్ పాయింట్, సెవెంత్ క్రై ఫ్రమ్ ద క్రాస్, శిలువ మీద యేసు ప్రభువారు. మొదటి మాట ఏమో 60వ వచనం, 7వ మాట ఏమో 59వ వచనం అన్నమాట. అర్థమవుతుందండి? యేసు పలికిన మొదటి మాట శిలువ మీదది స్టెఫన్ దగ్గర 60వ వచనంలో 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు కనపడదు. యేసు పలికినటువంటి చివరి మాట 7వ మాట శిలువ మీద పలికింది స్టెఫన్ దగ్గర 59వ వచనంలో కనపడుతుంది. కనుక స్టెఫన్ వల్ల ఎదుగుతున్నామా? ఒక్క మాట అంటే ఒక్క మాటే అని చెప్పనిస్తారా? ఒకసారి చూస్తారు నా వైపు. Receive my spirit. Don't put sin on these people. ఆయన ప్రార్థన చేశాను. రిసీవ్ చేసుకున్నాడా? రిసీవ్ చేసుకున్నాడా? నేను చెప్పానంటే స్టెఫన్ ఆత్మని రిసీవ్ చేసుకున్నాడా? ఎలా చెప్తారు మనకి ఈ భాగంలో? చాలా బాగా అనిపిస్తుంది. ఏం పరిస్థితి? మనమే ఎక్కడికి బాధపడితే రాళ్ళతో కొడుతుంటుంటే ఎవరు కొడుతున్నారో వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తారు. కూడా నన్ను శిక్షించే వారి కోసం ప్రార్థన చేసినట్టుగా క్షమించమని నేను దగ్గర ప్రార్థన చేసినట్టు కుటుంబం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆత్మను, దేవుడు ఇచ్చిన ఆత్మను దేవుడికి అప్పగించాలి, దేవుడి కోసం బతికి దేవుడికి ఇవ్వాలి, నా స్పిరిట్ ని ఆఫర్ చేయాలని నేను అలాగే ఇచ్చాను. నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను, చేతుల్లో పెట్టేశాను ఆత్మని. కూడా అట్లాగే చేస్తున్నానని చెప్పి ఆ దయనీయమైన పరిస్థితుల్లో రాళ్ళతో కొడుతుంటే ఒక్క ప్రసంగమే చేశాను. ప్రసంగీకులారా, 6 ప్రసంగీకులారా మాట్లాడితే ఇదే నా జీవితంలో చివరిసారి మాట్లాడవలసిన మాటలు కాబట్టి జీవితంలో మాట్లాడి ముగించేయాలన్నట్టుగా ప్రతి ప్రసంగం ఉండాలి అన్నాడు మా ప్రొఫెసర్. ఒకసారి ఫీల్ అవుతున్నాం, కల్పింగ్ చేస్తాం. దేవుడి కోసం మాట్లాడారనుకోండి, సఫలంగా మాట్లాడిన తర్వాత ఒకవేళ నేను చచ్చిపోతున్నాను, ఇదే నా చివరి సందేశం, ఇదే నేను ప్రభు కోసం మాట్లాడే చివరి మాట అన్నట్టుగా మాట్లాడాలంటే ఎంత సిద్ధపడాలి, ఎంత ప్రభు మీద ఆధారపడాలి, ఎంత చక్కగా అల్లుకుంటూ రావాలి దేవుడి మాటని అలా అందించాలి. ఆయన మాకు సవాల్ చేశారు. చాలా కదిలిపోయాయి. నిజంగా ఒక మాట కదిలిపోయే మాట ఇక్కడ ఉంది. రిసీవ్ చేసుకోవా అని అంటే ఎప్పుడు మీరు యేసు ప్రభు వారిని చూడండి పునరుత్థానమైన తర్వాత. ఎక్కడ చూడండి యేసు ప్రభు వారిని పునరుత్థానమైన తర్వాత ఎక్కడ ఉంటాడైనా? చెప్పలేమండి, ఆలోచించదు. మళ్ళా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? అది చెప్పలేమండి. గడిగా తండ్రి దేవుని కృపాక్షరం ఏం చేస్తాడు? అయ్యో బాబు, చాలా సంతోషం. ఆయన యొక్క శారీరక భంగిని ఎలా ఉంది చెప్పండి. ఆయన ఏమంటే ఎలా ఉన్నాడే?
కూర్చున్నాడా, పడుకున్నాడా, ఏం చేస్తున్నాడా, ఎలా ఉన్నాడా? వెరీ గుడ్. చెప్పడం అసలు ఎరిగి కూర్చున్నాడు. మీరు ఎక్కడ చూడండి, ఇక్కడ తప్ప ఎక్కడ చూడండి. యేసుప్రభు వారు ఇప్పుడేం చేస్తున్నారంటే నాకు ఇప్పుడు పర్సన కూర్చున్నాడు ఆయన సింహాసనంలో. ఆయన ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన 55వ వచనం గుండెలు పిండేసే అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయం. ఎక్కడ తప్ప ఎక్కడ యేసుప్రభు వారు వెళ్ళమన్నారు ఇప్పుడు? అయ్యో, ఎక్కడ తప్ప కూర్చోమన్నాడు, ఎక్కడ మాత్రం కూర్చోనట్లే నిలిచి తప్పను రా అని గ్లాడ్ రిసెప్షన్ లేచి నిలబడి స్టెఫను ఆత్మని అందుకోవడానికి కూర్చొని అందుకోలేదు, నిలబడాలనుకున్నాడు. గ్లాడ్ రిసెప్షన్, గొప్ప ఆహ్వానం. గొప్పగా రానాయనా స్టెఫను అని నిలబడిపోయాడు. ఏడ్చుకుంటూ నిలబడిపోయి ఉంటాడు నాకు అనిపిస్తుంది అన్నమాట. గొప్ప సంతోషంతో ఆయన వచ్చావా, ఎన్ని శ్రమలు పడ్డావు నా కోసం, ఒక్క ప్రసంగం చాలు ఆయన నా కోసం మాట్లాడి, నా కోసం రాళ్ళతో పట్టబడి అంత సాక్ష్యం అయిపోయావు ఆయన. రా, నిత్య విశ్రాంతిగా పొందగలిగాను. పరదేశులు వాగ్దానం చేశాను కదా, క్షమించాను కదా, బాధ్యతలు అప్పగించాను కదా, ఇవన్నీ నువ్వు చేసావు కదా, రా నా దగ్గర నిత్యానందం, నిత్య జీవం పొందడానికి అని లేచి నిలబడి సత్యాన్ని రిసీవ్ చేశాను. ఒకసారి పిలిచి ఒకసారి ఎక్కడికైనా సరైన రిసీవింగ్ బాధపడిపోతాం. ప్రభు మాత్రం ఆయన కోసం బతికి, ఆయన కోసం సాక్ష్యం అయిపోతే అవసరమైతే రిసీవింగ్ ఇలాగా ఉంటుంది. అద్భుతమైన రిసీవింగ్ సత్యాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నాడు. మిషనరీ దంపతులు చాలా కాలం అమెరికా నుండి విదేశానికి వెళ్ళి సేవ చేస్తూ 40 ఏళ్ళు చాలా సేవ చేశారు. తెల్లగా ఉంటారు, ఉన్నతమైనటువంటి దేశానికి చెందినవారు. భార్య భర్తలు ఎవరు కూడా చాలా కష్టపడి విదేశంలో తమ దేశం కానీ, తమ సంస్కృతి కానీ, తమ ప్రాంతం కానీ, తమ వాళ్ళను వదులుకొని, బంధువులు వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, తోబుట్టువులు వదులుకొని, అందరు వదులుకొని దేశం దాటి వేరే దేశంలో 40 ఏళ్ళు సేవ చేసి అలిసిపోయి వృద్ధులైపోయి రిటైర్ అయిపోయిన టైంలో సొంత దేశానికి వెళ్ళిపోతాము అని వచ్చేస్తారు. మిషనరీలు అలాగే ఉంటారు. ప్రాంతానికి వస్తారు, సేవ చేస్తారు. కొంతమంది ఇక్కడ వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారు, చంపేస్తే చచ్చిపోతారు, లేదా ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు. హావార్డ్ అనేటువంటి మిషనరీ దంపతులు కలిసాను. వాళ్ళు బీహార్లో చాలా కాలం సేవ చేశారు. అక్కడ 88 భార్య భర్తలకి కూడా వృద్ధులైపోయారు. మా నాన్న మమ్మల్ని నడిపించారు, పెద్ద చేశారు. భారతదేశానికి ఎంతో సేవ చేస్తారు, వచ్చేస్తారు. నేను ఇప్పుడే చూసుకోవద్దా, మాట్లాడుకోవద్దా అని అంటే సరే అని ఇక్కడ రిటైర్మెంట్ తీసుకొని ఈ దేశాన్ని బీహార్ని ఉత్తరాఖండ్ వచ్చారు. వదిలిపెట్టేసి హావార్డ్ దంపతులు వాళ్ళ ఉన్నారు. ఉండమంటే మన సంస్థతో లేదు, దేవుడు పిలిచారు, ఎగ్రిమెంట్ చేసి ప్రారంభించారంట కదా అని అడిగారు ఆయన. సరే, మిషనరీలు అలా ఉంటారు. ఈ ఇద్దరు సంగతి చెబుతాను, ప్రార్థన చేస్తాను. 40 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఎప్పుడో 20-25 ఏళ్ళకి వెళ్ళారు విదేశం, అమెరికా నుండి. ఆ మిషనరీ దంపతులు వృద్ధాప్యంలో తిరిగి వచ్చేస్తాము అంటే వారితో పాటు అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా ఆ ఫ్లైట్ లోనే ఉన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ లో దిగ్గాను, షిప్ యార్డ్ ఎయిర్పోర్ట్ లో గుర్తులేదు మొత్తానికి. కొంత దేశమైన అమెరికాలో ఇలా దిగ్గానే వేల తరాలతో గొప్ప మరి ఆహ్వానం, గ్రేట్ రిసెప్షన్, గ్రేట్ రిసీవింగ్ అనమాట. ఆ దేశంలో దిగ్గానే, అమెరికా దేశంలో దిగ్గానే ఏర్పాటు చేశారన్నమాట. గ్రాండ్ అన్నమాట. నేను విశాఖపట్నంలో పేరు దర్శకుడిగా అయితే గొప్ప రిసెప్షన్ జరుగుతుంది. మనకు ఆ పని నుంచి మొదలు పెట్టారు కదా, ఇంచుమించు 6 గురువులను కూడా మినిస్టర్ అయ్యారు. అమ్మపాయంలో ఉన్నాడు రమేష్ మామ. గవర్నమెంట్ చూస్తే అమర్నాథ్ గారు ఎంత ఆహ్వానమో, కుర్రోడికి 6 గురువులకు ఎంత ఆర్భాటమో ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. మినిస్టర్గా వచ్చారు, ఒకసారి అడుగు పెట్టారు విశాఖపట్నంలో. అలాగే అమెరికా
లో ఈ ఏడ కాలాలతో ఈ గొప్ప ఆహ్వానం, గొప్ప సంబరం స్వాగతిస్తూ కనిపించారట. భార్య ఉందట, భార్య ఉందట. ఏమంటే 40 సంవత్సరాలు ఎంత కష్టపడి సేవ చేశామో, ప్రభు కొరకు బతికామో, ఎన్ని సంఘాలు నిర్మించామో, ఎంత మన దేశం కాదనుకున్నాం, మన వాళ్ళు కాదనుకున్నాం, మన ఊరు వాడ అన్ని విడిచిపెట్టి కట్టుబడతానికి వెళ్ళి ఎంత కష్టపడి పని చేశాము. మనం వస్తే మనం రిసీవ్ చేసుకోవడం గొప్ప గొడవ అనేది అని ఆడది కదా బాధపడిపోతా ఉంటుంటే, ఎందుకు ఆహ్వానం ఎవరికి? ప్రెసిడెంట్ గారికి. వెళ్ళి బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారికి అందులోనే ఆ పడవ ఆ విమానం అందులోనే వీళ్ళు ఉన్నారు. రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఆడపడిపోతా ఉంది ఆడదు కదా. చేస్తే ఏం రికగ్నిషన్ లేదేంటి, ఏం అప్రిషియేషన్ లేదేంటి, ఎవరు రాలేదంటే మనల్ని వచ్చేసారా అని పిలవడానికి, ఆహ్వానించడానికి, రిసీవ్ చేసుకోవడానికి అని బాధపడుతుంటే మాట మర్చిపోలేదు. నేను ఆ మాట చదువుకునేటప్పుడు ఆయన అంటాడు, మనం ఇంటికి వెళ్ళలేదు కదా, అక్కడ మనకు దొరికితే గ్రాండ్ రిసెప్షన్, మన ఇంటికి వెళ్ళలేదు. ఏంటంటే ఉద్దేశంలో మన ఇల్లు ఎక్కడ ప్రభు మమ్మల్ని వచ్చేసారా, నా పని చేసేసారా అని ఆయన ఆహ్వానిస్తాడు, ఆయన రికగ్నైజ్ చేస్తాడు, ఆయన రిసీవ్ చేసుకుంటాడు, ఆయన రివార్డ్స్ ఇస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. గ్రేట్ రిసెప్షన్, గ్రాండ్ రిసెప్షన్, మంచి రివార్డ్స్ కావాలా దేవుని కొరకు? స్టెఫన్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా, స్టెఫన్ ఆత్మను చేర్చుకున్నట్టుగా చేర్చుకుంటాడు ఆయన. చేర్చుకుంటాడు ఆయన, హక్కును చేర్చుకుంటాడు ఆయన లోకంలో చేర్చుకుంటాడు ఆయన. అది మన ఇల్లు, అది మన సొంతం. మనుషులు ఇక్కడ గుర్తిస్తే ఏంటి, మనుషులు ఇక్కడ గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే ఏంటి, మనుషులు మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే ఏంటి, ఆయన మెచ్చుకుంటాడు. దేవరాజ్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన పాట రాస్తూ అంటాడు, మనము యేసు ప్రభువారి పనిలో ఉందాం, యజమానుడి దగ్గర పనిచేద్దాం. చర్చిలో చీపుతో తొట్టమా, అది పెద్ద పని కాదు, అది గుర్తించలేంటి, నేను చిన్న పని చేస్తున్నాను, కుర్చీలే వేయగలను, నేను మాట్లాడలేను, నేను పాట పాడలేను, నేను నాకు గుర్తే పోగదు, నాకేమీ చేతకదేంటి, దేవుడి చేతుల్లో వాడుకుంటానా నేను అని నువ్వు అనుకుంటున్నావేమో. చిన్న పనైనా నమ్మకంగా చేస్తే దేవుడు రిసీవ్ చేసుకుంటాడు, దేవుడు రివార్డ్స్ ఇస్తాడు. ఆయన గుర్తించి గౌరవించి బహుమానాల్ని ఇస్తాడని నీకు తెలిస్తే చిన్న పనైనా నమ్మకంగా చెయ్యి. సంఘంలో నీకేం అప్పగించబడిందో, కుటుంబంలో నీకేం అప్పగించబడిందో, దేవుని కొరకు బతకడానికి, దేవుని కొరకు నీ ప్రాణాలు వెళ్ళడానికి, ప్రాణం పోయేదాకా ప్రాణం పెట్టిన ప్రభు కోసం బతుకమ్మా. ఆ దేవరాజు గారు అంటారు, స్వచ్ఛమైన ప్రేమ చూపిద్దాం, మచ్చలేని సేవ చేద్దాం. స్వచ్ఛమైన ప్రేమ చూపిద్దాం, మచ్చలేని సేవ చేద్దాం. మెచ్చునేసు ప్రభు వచ్చి వేళ, ఆయన వచ్చేటప్పుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఎప్పుడు అంటే స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించే మనుషుల్ని, దేవుడు ప్రేమించే మనుషులు ప్రేమించు. మచ్చలేని సేవ చేయి, చక్కటి సేవ చేయి, నమ్మకంగా చేయి. స్వచ్ఛమైన ప్రేమ, మచ్చలేని సేవ, మెచ్చునేసు ప్రభు వచ్చి వేళ అని మర్చిపోవద్దు. స్టెఫను శిలువ మీద ఏడు మాటలు అనుకున్నాం మనం. ఇప్పుడు అవి ఎంత పాటించాడో. మొదటి మాట, తన రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు క్షమించు ప్రభువా, వీరి మీద ఈ నేరం మోపకు ప్రభువా, యేసు ప్రభువా అని ప్రార్థన చేసినాడు. ఆయన క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. శరీరం రాళ్లతో కట్టబడుతుంటుంటే, ఛిద్రమైపోతుంటుంటే, తగులుతుంటే ఒక్కొక్క దెబ్బ సుర్రు మంటుంది, బొగ్గు మంటుంది. ఒక రాయి తగిలి గాయమైతే మరో రాయి మీద పడుతుంటే, ఆ గాయం పెరుగుతుంటే బొగ్గు మంటుంది, నొప్పి తన మీద తగులుతుంటే రక్తం ఉడికిపోతా ఉంది, లోపల పెరిగిపోతా ఉంది,
కాలిపోతా ఉంది. రాళ్లతో కొడతా ఉన్నారు. రాళ్లతో కొట్టడం అంటే ఎంత బాధలో అది. ఆ బాధలో ప్రార్థన చేశాడు ఆయన. అన్ని బాగున్నా ప్రార్థన చేయము. బాధ వస్తే చిన్న ప్రార్థన చేస్తాం, బాధపడిపోతాం. బాగున్నప్పుడే ప్రార్థన చేయము. మరి బాధలోనే ఈయన యేసులాగా ప్రార్థన చేశాడు. దేవునికి తన ఆత్మని, యేసు ప్రభువు ఆత్మలో చేర్చుకో అని పలికి అతగాడు నిద్రించాడు, మరణించాడు. మొదటి మాట, 7వ మాట కలుగుతులు ఎన్నో మాటలు పాటించకుండా ఉంటాడా? మనకి క్లియర్గా లూకా చెబుతూ ఉన్నాడు. మొదటి మాట సులువు మీది, చివరి మాట సులువు మీది. ప్రార్థన చెబితే ఎవరు మౌనంగా ఉండకండి, కళ్ళు మూసుకోండి. గుడ్ ఫ్రైడే నాకు తెలియదా, 7 మాటలు నాకు తెలియదా, వెళ్ళలేదా ఏంటా, వింటూనే ఉన్నాను కదా అని ఇప్పుడు అలా అనుభవం దయచేసి బ్రతిమలాడుతున్నాను. ఎప్పటికప్పుడు దేవుడు తన రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీలో నాలో రావాల్సినంత మార్పు ఎక్కడొచ్చేసింది. పరిపూర్ణులకు ఎక్కడమైపోయాం, మనం సంపూర్ణులు ఇంకా కాలేదు కనుక ఇదిగో మనము ఇదివరకు ప్రభు కొరకు రాళ్లతో కొట్టి చంపబడిన వారు, రంపాలతో కోయబడిన వారు, భయంకరంగా ప్రభు కొరకు హతసాక్షులైన వారు, హేబెలు మొదలుకొని అన్నచేత చంపబడిన వాడు, ఎంతో మంది నరకబడ్డారు, ఎంతో మంది చంపబడ్డారు, ఎంతో మంది నూనెలో కాగుతున్న నూనెలో మరుగుతున్న నూనెలో వేయబడి వద్దయిపోయారు, కాలుతున్న అగ్నిలో వేయబడి కాల్చబడ్డారు, బెస్ట్ అయిపోయారు. వాళ్ళంతా కూడా ప్రభు కొరకు సాక్షులు అయ్యారు, హతసాక్షులు అయ్యారని 11వ అధ్యాయం గ్రంథకర్త చెబుతూ వాళ్ళు ఎక్కడ కంప్లీట్ అయ్యారు? మనం వెళ్తేనే కంప్లీట్. వాళ్ళు వాళ్ళకి విశ్వాసాన్ని వాడారు, మనం కూడా మన విశ్వాసం వాళ్ళగా ఎంత వాడాము. వేరే వనితలు, విశ్వాస వీర వనితలు ఉన్నారు ఆ లిస్టులో, ఆ జాబితాలో. విశ్వాస వీరులు ఉన్నారు అక్కడ. విశ్వాస వీర గాథ 11వ అధ్యాయం నిండా ఇబ్రీ గ్రంథంలో లేదా, చదవలేదా? అలా ఉన్న అధ్యాయంలో ప్రియులరా 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 నన్ను నేను కలుపుకుంటున్నాను, నేనెక్కడ సంపూర్ణమైపోయాను, ఇంకా సంపూర్ణ స్థితి పడలేదు, రక్తము కోరినంతగా ఇంకా మీరు ప్రభు కొరకు శ్రమ పడలేదు, పాపం విషయంలో పోరాడలేదు అని పాపం విషయంలో పోరాటం గురించి ఎబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో మళ్ళీ మాట్లాడతాడు. యేసు తన ఎదుట ఉంచబడిన సిలువను సహించాడు. ఎందుకంటే సింహాసనాన్ని చూశాడు, దాని తర్వాత సింహాసనం ఉంది. ముందు వయాక్రాస్ దేర్ ఈస్ క్రౌన్, బట్ వయాక్రాస్ దేర్ ఈస్ క్రౌన్ అని ఆ క్రౌన్ వైపు చూస్తూ తన ముందు ఉన్నటువంటి సిలువను సహించి సింహాసనంలో సంతోషించాడు. సంతోషం అంటే పరలోకంలో ఉండేది, ఆనందం అంటే అక్కడే ఉంటది. అంతులేని ఆనందం కావాలా, సంపూర్ణమైన సంతోషం కావాలా, ఈ భూమి మీద పొందలేని అక్కడే పొందుతావు. అయితే భూమి మీద ఆయన వెలుపరిచే జీవితాలు జీవించాను. ఆయన కొరకు మాట్లాడాలి. చివరి మాట ఇది, ఆ తర్వాత నా మాట పడిపోతుంది, నా కన్ను మూతపడుతుందేమో, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కనుక ఆయన కొరకు మాట్లాడి వెళ్ళిపోతాను, ఆయన కొరకు జీవించి వెళ్ళిపోతాను, ఆయన కొరకు బతికి వెళ్ళిపోతాను, ఆయన కొరకు ఏదన్నా ఇచ్చి వెళ్ళిపోతాను. మీకు విషయం చెప్పనా, వాళ్ళు మూసుకోండి, ఈ మాట వినండి. ఏలూరులో బైబిల్ స్కూల్కి జూన్ మాసంలో వెళ్ళాలి. ఒక ఆయన ఏర్పాటు చేశాడు బైబిల్ తరగతులు. ఆయన పేరు రత్నం అంటాడు. ఆయన అష్ట ప్రతాప్ గారు మిమ్మల్ని కావాలని చర్యలు నుండి రండి అని అంటే పరిగెత్తులని కలిసాను. ఆయన అంటాడు, ఏ భాషలో పోయిన సంవత్సరం భార్య చచ్చిపోయింది, చాలా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను పెద్ద దగ్గరుండి. సరే తొందరపడకండి అని పెళ్లి చేశారు. మాకు పెళ్లి చేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 50 ఏళ్ళు దాటిపోయాయి. ఈ వయసులో నా భార్య పిల్లల్ని కనలేదు, మా ఇద్దరికి పిల్లలు లేరు, చచ్చిపోయింది ఆవిడ. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఇవ్వలేదు, ఆమెని తీసుకెళ్లిపోయావు అని రత్నం గారు ఏడుస్తూ అంటే దేవుని ముందు ప్రార్థిస్తే దేవుడు అన్నాడంట, నా పని ఒకటి ఉంది, అది చేసి నువ్వు కూడా నా దగ్గర వద్దులే, నువ్వు ఆవిడని చూద్దులే అన్నాడట. ఈ రత్నం అనే సోదరుడు ఏలూరులో ఉన్నవాడు. వింటున్నారా? పరధ్యానంగా ఉండకండి. వింటున్నారా? నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను గట్టిగా. దేవుడి మాటల్లో ఈ సాక్ష్యాలు వినండి. ఈ రత్నం గారుతో దేవుడు మాట్లాడాడు, పని అప్పగించాడు, అది బైబిల్ స్కూల్ పని. నాతో అంటాడు బాధపడుతూ, ఒకవేళ దేవుడి పని చేయలేకపోతే
ఈ బైబిల్ స్కూల్ 6 మాసాల కోర్సు నేను చేయలేకపోతే ఇది చేయకుండా చచ్చిపోతానేమో. చచ్చేలోపుగా ఈ పని చేసేయాలంటే రారా ఎలుగు రారా, దూరం అనుకుంటున్నారా, ఏం ఇవ్వననుకుంటున్నారా, చేతుకు నా చేత నేను ఇంత పైసలు పెడతాను, రండి మీ అద్రా సెంటర్ ద్వారా చిన్న పని, దేవుని పని నేను చేయడానికి మీరు సహకరించండి. చచ్చిపోయినా పర్వాలేదు, జూన్కు ముందు చచ్చిపోతానేటో దేవుడా, జూన్లో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. ఈ విషయం చెప్పానంటే దేవుడు చెప్పిన పని, దేవుడి కొరకు అప్పగించబడిన పని ఎన్నో మాటలు విన్నాం. సోదరులు సోదరులు 6 మాటల ద్వారా మనకు తెలియజేశారు. ఆయన కొరకు బతుకుదాం. మొదటి మాట చివరి మాట ఎంత బాగా పాటించాడండి. వెంటనే కాదు, దాన్ని పాటిస్తే ధన్యత. మీరు విలువారు మాత్రమే ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి అన్నాడు యాకోబు. వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. అర్థంలో ఒకడు తన మొహం చూసుకునే సహజ ముఖం, ఆ తర్వాత బయటకు పోయి తన ముఖం మరిచిపోతాడు, ఎలా ఉందో తెలియదు తనకి. అలా మోసపరుచుకోకండి, దేవుడి వాక్యాన్ని పాటించండి అన్నాడు యాకోబు. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. ప్రారంభిస్తున్నా మీకు చిన్న ప్రార్థన మీరు చేస్తారా? ఆశీర్వాదం మీరు చేస్తారు సేవకులు. 7 మాటలు మాము 7 మాటలు చెప్పారు సేవకులు సోదరులు సోదరులు. సేవకుల కుటుంబం నుంచి 2 మాటలు మాము, 5 మాటలేమో సోదరులు సోదరులు తెలియజేశారు. 5 మాటలు విశ్వాసం మాట్లాడే విధాము, 2 మాటలు సేవకులు మాట్లాడారు. దయచేసి వాటిని పాటించిన స్టెఫను పదకొండు మాదిరిగా లేడా? ఎంత గొప్ప మాదిరి! ద్వేషించట మనపై అలాగే చేద్దాం కదా. తండ్రి ప్రభా, వీరి మీద ఈ నేరం మోపకనైనా క్షమించు ప్రభా. తెలియక నన్ను చెప్పేస్తున్నారు వాళ్ళతోటి. చెముందొక మాట వాళ్ళకి క్షమించు, నన్ను చేర్చుకో. వాళ్ళతో కొట్టిన వాళ్ళకి క్షమించేసి ప్రభా. నీ దగ్గరకు వచ్చేస్తాను ప్రభా, బాధగా ఉంది ప్రభా, నీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ బాధ, ఈ నొప్పి, ఈ రక్తం కాదు, ఇదే ఉండవు కదా, నా చేర్చుకోవా. లార్డ్ జీసస్, రిసీవ్ మై స్పిరిట్. ప్రభు కదిలిపోయాడు, కూర్చొని ఉండలేకపోయాడు. ఎప్పుడు కూర్చొని ఉండేవాడు నా తండ్రి కుడిపార్శ్వన సింహాసనం మీద. అని భూమి మీద స్టెఫను ప్రాణాలు వదిలేట ఎక్కి కూర్చొని ఉండలేకపోయాడు. రిసీవ్ చేసుకున్నాడని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు రిసీవ్ చేసుకుంటాడు, ప్రభు రివార్డ్స్ ఇస్తాడు, ప్రభు మనల్ని ఇస్తాడు, ప్రభు మనల్ని ఆహ్వానిస్తాడు, చేర్చుకుంటాడు. మీకు ఎవరికైనా ప్రార్థన చేయాలనిపిస్తుందా? మీరున్న చోటే లేచి నిలబడి ప్రార్థన, చిన్న ప్రార్థన చేస్తాను. మీరున్న చోట నిలబడి మీకోసం చేసుకోండి, మా కోసం చేయండి. అందరం కూడా దేవుడి వాక్యాన్ని పాటించవలసిన వాళ్ళగా ఉన్నాం. చేస్తారమ్మా, చేయండి. ఎవరు చేయాలనుకుంటారో చేయండి. చివరి పడి ప్రార్థన ప్రశ్న చేయడానికి చిన్న ప్రార్థన చేయండి పిల్లలు.
ఏకీవిద్దాం. రెండో ప్రార్థన నిశ్శబ్దంగా ఆమె అవును ప్రభా, నీ వీపు దొన్నబడింది స్వామి, తనలో ముందు కిరీటం గచ్చబడి కేకరించి భూమి మీద ఊసేశారు, గట్టిగా కేకలేసి చెప్పి సంహరించండి, సిలువ